హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అందులో పుట్నాల పప్పు ఉంటుంది కదండి, అది ఒక కప్పు తీసుకోవాలి. ఇది గుండుగా కూడా వస్తుంది కదండి పుట్నాల పప్పు, అదైనా కూడా పర్వాలేదు. ఇలా బాగా క్రంచీగా ఉండాలండి పప్పు, అప్పుడే బాగుంటుంది స్వీటు. ఇది ఒక కప్పు తీసుకోవాలి. ఇది మిక్సీ జార్లో వేసుకొని ఇది మనం మిక్సీ చేసుకోవాలండి. బాగా నైస్ పౌడర్ లాగా చేసుకోవాలి. మిక్సీ ఆపుతూ ఆన్ చేస్తూ మిక్సీ చేసుకున్నాం అనుకోండి, చాలా మెత్తటి పౌడర్ లాగా వస్తుందండి. కాబట్టి అలా మిక్సీ చేసుకోవాలి. ఇందులో 2 ఇలాచీ వేసుకొని కూడా మిక్సీ చేసుకోవచ్చండి. నా దగ్గర ఇలాచీ పౌడర్ ఉంది కాబట్టి నేను వేయట్లేదు. మీరు కావాలంటే ఇందులో మిక్సీ చేసేటప్పుడు 2 ఇలాచీ వేసుకొని మిక్సీ చేసుకోవాలండి. చూడండి, బాగా నైస్గా ఉంది పౌడర్ లాగా. ఇలా ఉండాలండి. ఇలా మిక్సీ చేసుకున్నారంటే మనం జల్లించే పని కూడా ఉండదు. ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 3/4 కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలండి. 1 కప్పు పుట్నాల పప్పు తీసుకున్నాం కదండి, కాబట్టి దానికి 3/4 కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. దీనికి 1/4 కప్పు వాటర్ అయితే సరిపోతుందండి. 1/4 కప్పు వాటర్ వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇది కాస్త మెల్ట్ అయ్యేంత వరకు మెల్ట్ చేసుకోవాలండి. ఇది కాస్త ఇలా జిగురుగా ఉండాలండి. చూడండి, ఇలా స్టిక్కీగా వచ్చేంత వరకు మనము ఇది బాగా పాకంలాగా చేసుకోవాలి. పాకం కూడా కాదండి, ఇలా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి పుట్నాల పప్పు, ఇందులో వేసేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి. సిమ్లో ఉంచుకొని ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సిమ్లో ఉంచుకొని మిక్స్ చేసుకోవాలండి. కాస్త మీడియంలో పెడితే కూడా మాడిపోతుందండి, కాబట్టి సిమ్లో ఉంచుకొని ఈ ప్రాసెస్ అంతా చేయాలి. చూడండి, బాగా దగ్గరకు వచ్చేసింది కదా. మీరు కావాలంటే ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి, లేకపోతే అలాగే కూడా ప్రిపేర్ చేయొచ్చు. నేనైతే 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నానండి. నెయ్యి వేసామంటే కూడా టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఇందులో మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఏం వేయట్లేదు. ఇప్పుడు ఇదొక ఇలా స్టీల్ ప్లేట్కి కాస్త నెయ్యి రాసుకొని, నెయ్యి లేకపోతే కూడా మీరు ఆయిల్ కూడా రాసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులో నువ్వులు కూడా వేసుకోవచ్చండి, అలాగే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు, బాగుంటుందండి. డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే సింపుల్గా ఇలా 2 ఐటమ్స్తో ఇది స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి. మీరు కావాలంటే 5 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో కూడా ఉంచి తీసుకోవచ్చు. చూడండి, నేను బయట పెట్టానండి. 15 నిమిషాలకంతా బాగా కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఏ సైజులో బర్ఫీ కావాలో ఆ సైజులో ఇలా చాకుతో కట్ చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుందండి, అస్సలు మిస్ చేయకండి. ఇంట్లో ఎప్పుడు మనకు పుట్నాల పప్పు బెల్లం కూడా ఉంటుంది కదండి, కాబట్టి ఇలా కూడా చేసి పెట్టారంటే 1 వీక్ కూడా ఇది నిలువ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో ఉంచుకున్నారంటే ఒక 10-15 డేస్ కూడా ఉంటుందండి, ప్రాబ్లం ఏం లేదు. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. చూసారు కదండి, చాలా సింపుల్గా మనము ఇంట్లో ఉండే 2 ఐటమ్స్తో బర్ఫీ అనేది చాలా టేస్టీగా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసి ఎలాగొచ్చి నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అంతా కూడా ఈ సింపుల్ టేస్టీ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి.